హాయ్ హాయ్ అండి, వెల్కమ్ టు రాజేశ్వల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి మన న్యాచురల్ స్టార్ నాని గారికి బాగా ఇష్టమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. దీనికోసం అయితే నేను ఫస్ట్ అయితే అన్నం రోజుట్లాగే ఎలా అయితే మనం రైస్ కుక్ చేసుకుంటామో అలా కుక్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాండి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం హీట్ అయింది అని అన్న తర్వాత కొంచెం ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కొంచెం పసుపు వేసుకున్నానండి. ఇవి బాగా వేగాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కొంచెం పచ్చిపప్పు, ఇప్పుడు కొంచెం శనగిత్తనాలు లేదా శనగగుండ్లు. ఈ మినప్పప్పు వేగాక ఇవన్నీ వేస్తే మినప్పప్పు మొత్తం మాడిపోతుందండి. ఒకేసారి మొత్తం వేసేస్తే ఏమనుకోండి, ఒకేసారి ఈవెన్గా మొత్తం ఒకేసారి గోల్డెన్ బ్రౌన్ వచ్చేస్తాయి అన్నమాట చక్కగా. చూడండి, మొత్తం బాగా నాకైతే పర్ఫెక్ట్గా వేగిపోయాయి. ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ఈ 3 బాగా వేగాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి బాగా. టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి 50% వేగేదాకా ఉంచుకుందాము. ఎందుకంటే ఫ్రైడ్ రైస్లోకి మరీ వేగకుండా కొంచెం పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 50% చూడండి, కరెక్ట్గా 50% ఉడికింది. ఇప్పుడైతే మనం కొంచెం ఫ్రైడ్ రైస్ చేస్తుంటే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఆవకాయ మన దగ్గర చిన్న ముక్కల ఆవకాయ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మనకి పెద్ద ముక్కల ఆవకాయ ఉన్నా పర్వాలేదండి. ఏదైనా ఆవకాయ కదా. ఆవకాయ అన్నంలోకి నేను ముందే కలిపి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఆ ప్లేట్లో ఉన్న ఆవకాయ మొత్తం మనం బాండీలోకి షిఫ్ట్ చేసేసుకుందాము. మనం వేసిన అన్నానికి మనం ముందుగా వేసుకున్న తాలింపు మొత్తం ఫ్రైడ్ రైస్కి పట్టేటట్టు ఒక 15 నిమిషాలు సిమ్లో చేసుకోవాలండి. దీంట్లో ఉప్పు, కారం, మసాలా ఏం అవసరం లేదు. ఎందుకంటే మనం ఆవకాయలోనే ముందే వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి, మన హీరో నాని గారికి బాగా ఇష్టమైన ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ అండి.